హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం మన జన్మభూమి. ఇక్కడ మట్టిలో ఇంకిన ఈ దేశపు మహాసూరుల వీరరక్తం చెప్పే కథలు గాథలు నాడు నేడు మనకు ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. భరతమాత ముద్దుబిడ్డలమని వాళ్ళని తలుచుకోవడం, భారతదేశం నా జన్మ ప్రదేశమని పాడుకోవడంతో సరిపెట్టుకోవడం కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడు మనల్ని కన్న ఈ నేల రుణం కూడా తీర్చుకోవడానికి మొదటి అడుగు మనమే ఇవ్వాలి. దేశం లోపల మనం ఎలా కొట్టుకున్నా బయట వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం అందరం ఒక్కటిగా నిలవడం లేదు. కనుకనే దేశం పరాయి పాలనలో మగ్గిపోయింది. ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే ఆనాటి మన వీరులు నాయకులు చేసిన ప్రాణ త్యాగాలు, అంతులేని యుద్ధాలే కారణమని, ఈ స్వాతంత్రం ఎందరో వీరులు తమ తమ పద్ధతుల్లో చేసిన పోరాటాల ఫలమని మనం గుర్తుంచుకోవాలి. 1576 జూన్ 18న హల్దీఘాటిలో మహారాణా ప్రతాప్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే భీకర యుద్ధం జరిగింది. విస్తారమైన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొన్న మహారాణా శౌర్యం మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా మెరిసింది. మేవాడ్ యోధుడు మహారాణా ప్రతాప్, అతని మనసెరిగి కదిలే నమ్మకమైన అతని గుర్రం చేతక్లు శక్తివంతమైన మొఘలులకు వ్యతిరేకంగా ఎలా పోరాడారో అన్నది అచంచలమైన స్ఫూర్తిని కలిగించే గాథ. మహారాణా ప్రతాప్ వారసత్వం భావి యోధులకు ఎలా స్ఫూర్తినిచ్చిందో హల్దీఘాటి యుద్ధాన్ని స్మరించుకునేటప్పుడు అక్బర్ కంటే కూడా అతని పేరు ఎందుకు గట్టిగా ప్రతిధ్వనిస్తుందో తెలుసుకుందాం. అడవి బిల్లు తెగతో గడిపిన అతని బాల్యం నుండి అతని వ్యూహాత్మక పొత్తుల వరకు చరిత్ర సృష్టించిన ఆ వీరుడి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. అసమాన ధైర్య సాహసాలు, తన విధేయులైన పౌరుల త్యాగాలు, మొఘల్ సామ్రాజ్య విస్తరణను ప్రతిఘటించడానికి అతను ప్రేరేపించిన తన మాతృభూమి పట్ల అంతులేని ప్రేమ, ఇవన్నీ మహారాణా ప్రతాప్ను భారతీయ వీరపుత్రుల సరసన కూర్చునేలా చేశాయి. అక్బర్ మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నప్పుడు మేవాడ్ ధీరుడిగా నిలబడింది. ఆక్రమణకు గురయ్యే ముందు తన శౌర్యాన్ని చూపించి అక్బర్ అనుకున్నంత సులభంగా విజయం దక్కలేదు. అక్కడ ఉన్నది మేవాడ్ మహాయోధుడు మహారాణా ప్రతాప్. అతని సైన్యం నిజానికి మొఘల్ సైన్యం కంటే 4 గింతలు చిన్నది. వారి వీరత్వం మాత్రం మొత్తం మొఘల్ సామ్రాజ్యం కంటే పెద్దది. చావో రేవో తేల్చుకోవడానికి వాళ్ళక్కడ నిలబడ్డారు. కదం తొక్కుతున్నారు, కవాతు చేస్తున్నారు. మహారాణా కత్తి వాదరకు మొఘల్ సైనికుల తలలు తెగిపడుతున్నాయి, శరీరాలు రక్త ప్రవాహాలవుతున్నాయి. కొద్ది గంటల్లోనే మొఘల్ సైన్యం తోకముడిచింది. వారిని అలా చేసింది మహారాణా ప్రతాప్ కత్తి వాదర మాత్రమే. 16వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశం మొఘలుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సింహాసనం మీదున్న అక్బర్ ఆలోచనల్లో గుజరాత్ ప్రాంతాన్ని జయించడం, అక్కడ సముద్ర మార్గాన్ని ఆక్రమించుకోవడం అనే 2 విషయాలు తిరుగుతున్నాయి. అయితే మాల్వాన్, మేవాడ్ మరికొన్ని రాజపుత్ర రాజ్యాలు హస్తగతం కానిదే అతని ఆలోచన నెరవేరదు. అతని ఆశ కూడా. మాల్వాన్ని ఆక్రమించుకున్న అక్బర్ సైన్యాలు 1567లో మేవాడ్ దిశగా దౌడు తీశాయి. అక్బర్ వద్ద మందుగుండు ఫిరంగులున్నాయి. చిత్తోర్గర్ గోడలు ఏడాది దాకా వాటిని తట్టుకుని నిలబడ్డాయి. చివరకు నేలకూలాయి. మేవాడ్ రాజు ఉదయ్ సింగ్ ఓటమి పాలయ్యాడు. అతని పెద్ద కుమారుడు ప్రతాప్ మేవాడ్ సైన్యాన్ని నడిపించేవాడు. ఆ వీరుడే చరిత్రను నిర్మించిన మహారాణా ప్రతాప్ సింగ్. పుట్టింది 1540 మే 9వ తేదీన. అతనికి బాల్యం నుంచి యుద్ధ విద్యలు, రాజకీయ శాస్త్రం, శాస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు అన్నిటా శిక్షణ ఇవ్వబడ్డాడు. అయితే అతని బాల్యం రాజప్రాసాదాల్లో గడవలేదు. తన దేశ ప్రజలతో కలిసి జీవించాడతను. మేవాడ్ ఆదివాసులైన బిల్లు జాతి వ్యక్తులు ప్రతాప్ని తమ బిడ్డగా చూసుకున్నారు. వారందరిలో ఒకడిగా కలిసి జీవించిన ప్రతాప్కు వాళ్లే అండగా నిలబడ్డారు. మేవాడ్కు రాజుగా మహారాణా ప్రతాప్ గద్దెనెక్కాడు. అక్బర్ తన సుబేదార్తో ఒక శాంతి పత్రాన్ని ప్రతాప్కు పంపించాడు. తనకు సామంతుడిగా ఉండడమా, యుద్ధంలో ఎదురు పడ్డమా తేల్చుకోమని అందులో ఉంది. అప్పటికి మేవాడి ఖజానా స్థితి ఏమాత్రం బాలేదు. సైన్యం అంతంత మాత్రమే. అలాగని మహారాణా ప్రతాప్ తల వంచే మనిషి కాదు. తన గౌరవాభిమానాల్ని పరాయి పాలకులకు తాకట్టు పెట్టి తన మాతృభూమికి తలంపులు తెచ్చే వ్యక్తి అస్సలే కాదు. ఫలితం మీకు తెలిసిందే. అక్బర్ ప్రస్తావన తిరస్కరించబడింది. యుద్ధం తప్పదని మేవాడ్ వీరులకు అర్థమైంది. 1576 జూన్ 18న అక్బర్ పరివారంలోని రాజా మాన్ సింగ్ మేవాడ్ పర్వతాన్ని చుట్టుముట్టాడు. మేవాడ్ చేరాలంటే ఇరువైపులా ఎత్తైన పర్వతాల నడుమ ఉన్న మార్గం గుండా వెళ్లాల్సింది. మేవాడ్ సైన్యానికి 4 రెట్లున్న మొఘల్ సైన్యం వద్ద తుపాకులున్నాయి. మేవాడ్ సైన్యాధిపతి ఆ మొఘల్ సైన్యాన్ని నేరుగా ఎదురొడ్డాడు. ఈ అకస్మాత్ యుద్ధాన్ని ఊహించని మొఘల్ సైన్యం తత్తరపడింది. ఎడమ వైపు నుంచి మహారాణా ప్రతాప్ సైన్యం దాడి చేసింది. కుడివైపు నుంచి మరో రాజపుత్ర దళం మొఘల్ సైన్యం మీద విరుచుకుపడింది. మాన్ సింగ్ వెంటనే తెలుసుకున్నాడు. అతని నాయకత్వంలో మొఘల్ సైన్యం తమ ఉత్సాహాన్ని కూడగట్టుకుంది. మేవాడ్ మొఘల్ సైన్యాలు ఘోరంగా తలపడ్డాయి. మహారాణా ప్రతాప్ 7.5 అడుగుల వాడని చరిత్రకారులు చెప్తారు. అతని కవచం 80 కిలోల బరువుందని, ఖడ్గం 10 కిలోల బరువుందని చరిత్రకారులు రాసుకొచ్చారు. అతని ఖడ్గం పదును ఎంత చురుగ్గా ఉంటుందంటే ఎదురుపడ్డ సైనికుడి అతనెక్కిన గుర్రంతో సహా
2 ముక్కలుగా చీల్చేటంత పదునతడిది. మహారాణా ప్రతాప్ సింగ్ తన అశ్వం చేతక్ మీద చేత ఖడ్గం పట్టి వస్తుంటే మొఘల్ సైన్యం ధైర్యం సగం చచ్చిపోయి ఉంటుంది. అవును మరి, తమ ముందు శవాలుగా మారుతున్న తమ సైనికులను చూస్తుంటే వారికి అలాగే అనిపిస్తుంది. మాన్ సింగ్ ఏనుగు మీద ఎదురుపడ్డాడు. మహారాణా ప్రతాప్ కూడా తన ఏనుగెక్కి అతనితో తలపడ్డాడు. అప్పట్లో ఏనుగు తొండాలకి కూడా కత్తి కట్టి యుద్ధానికి దిగేవాళ్ళు. మహారాణా ప్రతాప్కు ఇష్టమైన ఏనుగు పేరు రామ్ ప్రసాద్. ఆ ఏనుగు తనొక్కటే ఎన్నో మొఘల్ ఏనుగుల్ని తన కత్తితో హతమార్చింది. అయితే దాని పరాక్రమాన్ని చూసి మొఘల్ సైన్యం దాన్ని బంధించి ఢిల్లీకి తీసుకుపోయారని, అక్బర్ సైన్యంతో దాన్ని వినియోగించుకోవాలని మచ్చిక చేసుకోజూశారని, తన రాజు మహారాణా ప్రతాప్కు దూరమైన బెంగతో అది అన్నపానీయాలు మానేసి కొద్ది రోజులకే తనువు చాలించిందని చెప్తారు. హల్దీఘాటి వద్ద మేవాడ్ రాజపుత్ర సైన్యం మీద మొఘల్ సైన్యం భారీ ఎత్తున విరుచుకుపడింది. వారి తుపాకులకు ఎదురు నిలిచి పోరాడే ఆయుధాలు లేని మేవాడ్ సైనికులు. వాళ్ల యుద్ధపు టేనుగులు రక్తపు టేర్లలో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. రాజపుత్రుల శౌర్యం గుండెల్లో ఉంది, కానీ వాళ్ల చేతుల్లో తగిన ఆయుధ సంపత్తి లేదు. సైన్యం బలహీనపడసాగింది. ఇక చేతక్ గుర్రాన్ని అమిత వేగంతో దౌడు తీయించి మాన్ సింగ్ కూర్చున్న ఏనుగు వైపు వెళ్ళాడు. చేతక్ సామాన్యమైన గుర్రం కాదు. ఏనుగుల్ని కూడా ఢీకొట్టగల దృఢమైన జాతి గుర్రం అని చరిత్రలో రాసి ఉంది. దాని ముఖభాగానికి ఏనుగు తొండం తొడుగు ఉంటుందని కూడా చెప్తారు. అనుకున్నట్టే చేతక్ గుర్రం మాన్ సింగ్ ఏనుగు మీద దాడి చేసింది. ఈ దాడిలో మహారాణా ప్రతాప్ తన చేతి బళ్ళాన్ని మాన్ సింగ్ వైపు గురిపెట్టాడు. బళ్ళెం దూసుకెళ్లింది, కానీ గురి తప్పింది. మాన్ సింగ్ ఏనుగు తొండానికి కట్టి ఉన్న కత్తి పదునుకు చేతక్ బాగా గాయపడింది. అటు రాణా ప్రతాప్కు తుపాకీ గుండు తగిలింది. రాణా శరీరం గాయాలతో నిండిపోయింది. అతని సైన్యం కూడా దాదాపుగా లేనట్టే. మహారాణా ప్రతాప్ గాయపడినట్టు గమనించిన మొఘల్ సైన్యం అతన్ని చుట్టుముట్టసాగింది. అతని నమ్మకస్తుడైన సైన్యాధిపతి రావాబిదా మహారాణా ప్రతాప్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని, ప్రాణాలు కాపాడుకోమని చెప్తాడు. అంతేకాదు, మహారాణా శిరస్సుకున్న రాజ కిరీటాన్ని తీసుకుని తాను ధరిస్తాడు. మొఘల్ సైన్యం అతడే రాణా ప్రతాప్ అని భ్రమపడుతుంది. మొఘల్ సైన్యం రావాబిదాను చుట్టుముడుతుంది. అదే సమయంలో మహారాణా ప్రతాప్ అక్కడి నుంచి చేతక్తో సహా తప్పించుకుంటాడు. మామూలుగా అయితే గాయపడ్డ గుర్రం నడవడమే కష్టం. అలాంటిది చేతక్ యుద్ధంలో తీవ్ర గాయాల పాలైన తన యజమాని మహారాణా ప్రతాప్ని యుద్ధరంగం నుంచి తప్పించి దూరంగా తీసుకువెళ్తుంది. స్వామి భక్తికి గుర్తుగా చేతక్ చరిత్రను ఇప్పటికీ చెప్పుకుంటారు. ఏమిటి చేతక్ గుర్రం గొప్పతనం అనిపించొచ్చు. మహారాణా ప్రతాప్ని, అతను ధరించిన కవచాన్ని, అతని చేతుకున్న కత్తిని మోసుకుంటూ చేతక్ దౌడు తీయడమే కాదు, 21 అడుగుల దూరాన్ని ఒక్క గెంతులో దూకి ఆ రాజుని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఆ తర్వాత అది ప్రాణాలు వదిలేసింది. మహారాణా ప్రతాప్ విచారానికి అంతు లేకుండా పోయింది. తన కొడుకులా పెంచి పోషించుకున్న తన గుర్రం అలా తనను వదిలి వెళ్ళిపోవడం అతడికి ఏమాత్రం మింగుడు పడలేదు. చరిత్ర పుస్తకాల్లో హల్దీఘాటి యుద్ధం ముగిసిందని, అక్బర్ విజయం సాధించాడని, మేవాడ్ మొఘలుల వశమైందని చెప్పబడింది. ఇంతవరకు అయితే నిజమే. అయితే మహారాణా ప్రతాప్ని మాత్రం అక్బర్ సంహరించలేదు. అతన్ని యుద్ధంలో ఓడించనూ లేదు. మహారాణా అడవుల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని గాయాలకు చికిత్స జరిగింది. మేవాడ్ని తిరిగి దక్కించుకోవాలంటే మొఘలులతో నేరుగా పోరాడడం కుదరని పని. బిల్లులతో కలిసి తన కొత్త సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. బిల్లులకు అడవి తల్లి వంటిది. చెట్టు పుట్ట అన్నీ వారికి నేస్తాలే. గురి చూసి బాణం వదలడం వారికి బాల్యం నుంచి వెన్నతో పెట్టిన విద్య. మహారాణా ప్రతాప్ అడవుల్లో నుంచి గెరిల్లా యుద్ధ తంత్రాలు అమలు చేస్తూ మొఘలులని అంతమొందిస్తూ వచ్చాడు. బిల్లు సైన్యం తమ చురుకుదనంతో మొఘలులను ముప్పు తిప్పలు పెట్టింది. మెల్లగా మేవాడ్ మహారాణా ప్రతాప్ వశమైంది. అక్బర్ పరిపాలనలో అతనిని ఈ విధంగా ఎదుర్కొన్న మరొక రాజు లేడు. గెరిల్లా యుద్ధ రీతుల్లో విరుచుకుపడి మాయమైపోతున్న మహారాణా ప్రతాప్ని, అతని బిల్లు సైన్యాన్ని నిలువరించడం అక్బర్ వల్ల కాలేదు. అందుకని అక్బర్ మేవాడ్ని వదిలి దక్షిణ భారతదేశం వైపు తన యుద్ధ యాత్రని కొనసాగించాడని చరిత్రకారులు అంటారు. ఆ తర్వాత దాదాపుగా 20 ఏళ్ల పాటు మహారాణా ప్రతాప్ సింగ్ మేవాడ్ని పరిపాలించాడు. అయితే ఒకనాడు అడవిలో పులిని వేటాడే సమయంలో దాని వేటుకు అతను ప్రాణాలు వదిలేశాడు. మేవాడ్ ప్రజలే కాదు, విషయం తెలిసిన అక్బర్ కూడా విచారించాడని అంటారు. శక్తికి, శౌర్యానికి, బుద్ధి బలానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా మహారాణా ప్రతాప్ని గుర్తిస్తారు. మాతృభూమి పట్ల అతని అచంచల భక్తికి అతన్ని ఇప్పటికీ కీర్తిస్తారు. రాజులెందరూ ఉండొచ్చు, యోధుడైన మహారాణా ప్రతాప్ వ్యక్తిత్వం అతని ప్రజల్ని, అతని పెంపుడు గుర్రాన్ని కూడా అతన్ని ప్రేమించేలా, అతడి కోసం ప్రాణత్యాగం చేసేలా, ఎంతటి పోరాటానికైనా సిద్ధమయ్యేలా ఆకర్షింపబడ్డాయి. చేతక్ గురించి ఎందరో కవులు, కవితలు రాశారు. మహారాణా యుద్ధ తంత్రాన్ని ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి శివాజీ కూడా అమలు చేశారు. అందుకే భారతీయులు అతన్ని వీర శివాజీ అంటూ నేటికి జేజేలు పలుకుతారు. అంతటి శివాజీని ప్రభావితం చేసిన మహారాణా ప్రతాప్ ధైర్య సాహసాలు
ప్రతి తరంలోని పిల్లలకు పాఠాలుగా చెప్పాలి. మనము మన పిల్లలకి దేశభక్తిని, ధైర్యాన్ని నూరిపోయాలి. భరతమాత కన్నా వీరపుత్రుల గాథ మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉండాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.